తులసి ఆ తోడబుట్టినవాడు కష్టాల్లో తోడుగా నిలబడకపోయినా పర్వాలేదు కాని కష్టాల్లోకి నెట్టేయకుండా ఉంటే చాలు. కాని ఆ రాక్షసుడు పిల్లల ప్రేమని అర్థం చేసుకోలేదు. నేనెలాంటి పంతంతోనూ లేనని అర్థం చేసుకోలేదు. కొన్ని జన్మలంతే. అత్తయ్య గారు, చాలా సీరియస్ గా థింక్ చేస్తున్నారు పాపం. ఇంకా దేని గురించి? జ్యోతి గురించే కదా. చిన్న కొడుకు మీద మీకున్న ఆ తపన, ప్రేమ మీరు చెప్పకపోయినా క్లియర్ గా మీ ఫేస్ లో కనిపిస్తుంది. రికమెండేషన్ తో వెళ్ళి రిమాండ్ తో ఉన్న జ్యోతిని కలిసి వచ్చారు. బాగా ధైర్యం చెప్పారా? మీరు ఎంత ధైర్యం చెప్పినా పాపం టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎందుకంటే ఇరుక్కుంది క్రిమినల్ కేసులో కదా అత్తయ్య గారు. మీరు ఎంత గట్టిగా బెయిల్ కోసం ట్రై చేసినా ఇప్పుడప్పుడే బెయిల్ రాదు, రిమాండ్ కంటిన్యూ అవుతుంది. ఇదేనా నువ్వు నాతో చెప్పాలనుకుంది? అదేంటి అత్తయ్య గారు అలా అంటారు? నేను చెప్పాలనుకున్నది, అడగాలనుకున్నది ఇంకా అడగలేదే. అడుగు. కానీ ఆ మాటల్లో ఇది చాలా కష్టం, కుదరదు, బెయిల్ రావడం చాలా చాలా కష్టం అని మాత్రం నెగటివ్గా మాట్లాడుకో. ఇది అసాధ్యమని 100కు 100% నువ్వు నమ్మినా అప్పుడు కూడా నేను ఆశావాదంతోనే ఆలోచిస్తాను. అత్తయ్య గారు, నేను నెగటివ్ గా ఏం మాట్లాడట్లేదు. కీడించి మేలించమంటారు కదా, అందుకే ఆ కీడేదో ముందే నేను కౌంట్ చేస్తున్నానన్నమాట. పాపం మా మరిది గారు తనెంతో ప్రాణంగా ప్రేమించిన లక్ష్మికి ఇంకొకరితో పెళ్ళైపోయిందన్న బాధ ఒకవైపు, పోలీసుల టార్చర్ మరోవైపు. మెంటల్ గా ఆ స్ట్రెస్ ఎలా తట్టుకుంటున్నాడో. నేరమే రుజువైతే శిక్ష కూడా పడిపోతుంది. ఎన్నాళ్ళు పడుతుందో శిక్ష. ఝాన్సీ, ఆపుతావా? నా బిడ్డ ఏ నేరం చేయలేదు, కానీ నేరం చేశాడన్నట్టు తప్పుడు కేసుల్లో ఇరికించారు. అందులోంచి నా బిడ్డని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నువ్వు కీడెంచక్కర్లేదు, జ్యోతి మంచి కోరనక్కర్లేదు. ఆ నందినిని మెచ్చుకుంటూ ఉండు, ఇక్కడ విషయాలు అక్కడికి చేరవేస్తూ ఉండు. ఆ నందినిని, గోవర్ధన్ని నేనంత తేలిగ్గా వదిలిపెట్టనని కూడా చెప్పు. అత్తయ్య గారు, నందిని పేరెత్తగానే విషయం నాకు ఇప్పుడే స్ట్రైక్ అయింది. నందినికి మీకు జరిగిన ఛాలెంజ్ లో మీరు ఓడిపోయారు కదా. మరి నిజంగానే ఆ నందిని ఇంటికి పని మనిషిగా మీరు వెళ్తారా? పని చేయడానికి వెళ్ళబోతున్నాను. అందుకు నువ్వు పని మనిషి అని పేరు పెడతావో, వంట మనిషి అంటావో అది నీ సంస్కారానికే వదిలేస్తున్నాను. నువ్వు తెలుసుకోవలసిన అసలు విషయం ఇదే కదా. అది నీ మాటేంటో, నీ మనసులో ఉన్నదేంటో నేను అంచనా వేయగలను. కాసేపు నన్ను వదిలే. అత్తయ్య గారు, మరీ మాట మీద నిలబడ్డమే ముఖ్యం అనుకొని మీ గౌరవం మీరే తగ్గించుకుంటున్నారేమో చూడండి. నా గౌరవం ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు ఝాన్సీ. నువ్విక వెళ్తావా? రేవతి, ఒకసారి వెళ్ళారా? వస్తున్నానత్తయ్య. అత్తయ్య, ఝాన్సీ ఇంకా కిందకి రాలేదా? ఇంకా లేదత్తయ్య. పిలవనా?
ఝాన్సీని మాత్రమే కాదు, విష్ణు ఈశ్వర్ని కూడా పిలు. అలాగే అత్తయ్య. ఎప్పుడు గలగల మాట్లాడే ఈవిడ నోటికి తాళం పడినట్టయింది. ఎప్పుడు గలగలలాడుతూ కనిపించే ఈవిడ ఫేస్ లో ఓటమి దిగులు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ నందిని. ఏంటమ్మా అందరినీ పిలవమన్నావంట? అయినా పొద్దున్న ఎక్కడికి బయలుదేరావు? జ్యోతి దగ్గరగా? లేదురా, నందిని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నందిని ఇంటికా? దేనికమ్మా? లక్ష్మి కోసమా? నువ్వు లక్ష్మిని చూడ్డానికి వెళ్తే అదే అవకాశంగా ఆ నందిని నిన్ను అవమానిస్తుంది. వద్దమ్మా, వెళ్ళొద్దు. తమ్ముడి జీవితంలో నుంచి ఎప్పుడైతే లక్ష్మి దూరం అయి వేరొకరితో తాళి కట్టించుకుందో అప్పుడే మన ఆశలన్నీ ఆవిరైపోయాయమ్మా. నువ్వు వెళ్ళి పాత గాయాలను గుర్తు చేసిన దాని అవుతావు. కొద్ది రోజులు మనం లక్ష్మికి ఎదురు పడకుండా ఉంటేనే మంచిది అనిపిస్తుంది. విష్ణు చెప్పింది నిజమత్తయ్యా. మీరు అన్నీ ఆలోచించగలరు. మంచేదో చెడేదో మేం మీకు చెప్పేటంత వాళ్ళం కాదు. ఆలోచించమని సలహా ఇస్తున్నాం అంతే. నేను లక్ష్మి కోసం వెళ్ళట్లేదు రేవతి. మరి నందిని కోసం కదా? అత్తయ్య గారు, మీ పిల్లలతో మీరు అన్ని విషయాలు చెప్తారు కదా, అసలు చెప్పడానికే కదా పిలిచారు. ఇంకా ఎందుకు ఈ సస్పెన్స్? రివీల్ చేసేయండి. రివీల్ చేయడమేంటి ఝాన్సీ? అత్తయ్య, ఝాన్సీ ఏం మాట్లాడుతుంది? సస్పెన్స్ అంటుందేంటి? ఈ విషయం చెప్పడానికి పాపం అత్తయ్య గారు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరందరూ ఎలా రియాక్ట్ అవుతారోనని కాస్త తటపటాయిస్తున్నారు అనిపిస్తుంది. ఝాన్సీ, అదేదో నీకు తెలిస్తే నువ్వే చెప్పొచ్చు కదా, సాగదీస్తావెందుకు? చెప్పాల్సిన మనిషి సైలెంట్ అయిందేంటా అని ఆలోచిస్తున్నాను ఈశ్వర్. సరే, నేనే రివీల్ చేస్తాను. మీ అమ్మ ఈ రోజు నుంచి నందిని వాళ్ళింటికి పని మనిషిగా వెళ్తోంది. పని మనిషిగా వెళ్తోంది. పని మనిషిగా వెళ్తోంది. ఝాన్సీ, ఏం మాట్లాడుతున్నావు? అయినా ఏంటమ్మా ఇది? ఝాన్సీ చెప్తుంది నిజమా? ఆ నందిని ఇంటికి నువ్వు పని మనిషిగా వెళ్ళడం ఏంటమ్మా? ఒకరింట్లో పనిచేయాల్సిన అవసరం నీకేంటి?
ఎందుకంటే నందినికి అత్తయ్య గారికి మధ్య ఒక ఛాలెంజ్ నడిచింది. జ్యోతితో లక్ష్మి పెళ్లి జరిపించకపోతే అత్తయ్య గారు నందిని ఇంటికి పని మనిషిగా వెళ్తాను అన్నారు. ఇదే ఆ ఛాలెంజ్. మరి జ్యోతి లక్ష్మిల పెళ్లి జరిపించడంలో మీ అమ్మ ఫెయిల్ అయ్యారు కదా, అందుకనే వెళ్తున్నారు. అంతే కదా అత్తయ్య గారు? అమ్మా, ఝాన్సీ చెప్తుందంతా నిజమా? నిజమేరా. అందులో అబద్ధమేం లేదు. నాకు నందినికి మధ్య జరిగిందే ఝాన్సీ చెప్తుంది. అమ్మా, ఆ నందిని కావాలనే మన కుటుంబం మీద కక్ష సాధింపుతో ఇలాంటి కండిషన్ పెట్టింది. మళ్ళీ నువ్వు మోసపోవద్దమ్మా. ఏదో ఒక విధంగా మనల్ని టార్గెట్ చేసి మనల్ని బాధ పెట్టడమే ఆ నందిని ఆశయంగా పెట్టుకుంది. ఆ ట్రాప్లో నువ్వు ఇరుక్కోకూడదమ్మా. ఆలోచించమ్మా. మోసం చేసే మనిషి దగ్గర మీరు మాట నిలుపుకోవాల్సిన అవసరం లేదత్తయ్యా. రేవతి, మనం మాట ఎవరికిచ్చామనేది ముఖ్యం కాదు, మాటకి కట్టుబడి ఉన్నామా లేదా అనేదే ముఖ్యం. అదే మన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. ఇక్కడ జరిగిన విషయం మీ మామయ్య గారికి కూడా ఫోన్ చేసి చెప్పాను. మీలాగే ఆయన కూడా అడ్డు చెప్పారు. మీ అందరి కోసం నేను ఆగితే ఆ నందిని దృష్టిలో నేను మాట తప్పిందన్నవుతాను. నన్ను నేను మోసం చేసుకున్నదన్నవుతాను. తప్పదు. నందిని ఇంట్లో నేను పని చేయాల్సిందే. దయచేసి ఎవరు అడ్డు చెప్పకండి. అది కాదమ్మా. రే, అడ్డు చెప్పొద్దని చెప్పానా? ఎందుకు అడ్డు చెప్పకూడదమ్మా? ఆ నందిని మన ఫ్యామిలీ అంతని శత్రువులా చూస్తుందమ్మా, ముఖ్యంగా నిన్ను. అలాంటి మనిషి ఇంటికి వెళ్ళి నువ్వు పనిచేస్తానంటే మేమెలా ఒప్పుకుంటాం? రే, తాగి కారు నడిపి ఒక ప్రాణం తీసి ఒక కుటుంబాన్ని నాశనం చేసిన వాడికి కోర్టు శిక్ష వేస్తే ఆ కక్ష మన మీద పెట్టుకొని మనల్ని సాధించాలని చూస్తుందమ్మా. ఈ ఛాలెంజ్లో కావాలనే నందిని నిన్ను ఇరికించింది. నిన్నింకా ఇంకా అవమానించాలనుకుంటుంది. అవునత్తయ్య, ఆ నందిని ఎంత పొగరు మనిషో మనం చూస్తూనే ఉన్నాం. కోర్టులో మీరు నిజాయితీగా సాక్ష్యం చెప్పినందుకు ఎలాగైనా మా పెళ్లిళ్ళు ఆపాలని ఆనాడే ప్రయత్నించింది. ఇప్పుడు లక్ష్మితో జ్యోతి పెళ్లి జరగకుండా వాళ్ళని విడదీసింది. లక్ష్మిని తన ఇంటి కోడలుగా తీసుకువెళ్ళింది. ఇది ప్రతీకారంతో చేసే పనే కదా. అలాంటి మనిషి దగ్గర మీరు మాత్రం మాట అని ఎందుకు కట్టుబడుండాలి? వద్దమ్మా, నువ్వు వెళ్ళడానికి అస్సలు వీల్లేదు. ప్లీజ్ అమ్మా, మేమెందుకు చెప్తున్నామో అర్థం చేసుకో. రే, నన్ను మీరు బలవంతంగా ఆపితే నా మీద ఒట్టే. అమ్మా, లక్ష్మిని ఇంటి కోడలుగా తీసుకురావాలని ఎంతో ప్రయత్నించావు నువ్వు. అదే లక్ష్మి ఇంకొకరితో తాళి కట్టించుకోవడం ఎలా జీర్ణించుకోగలుగుతున్నావమ్మా?
అదే ఇంటికి పనులు చేయడానికి వెళ్తానంటున్నావు. ఏంటమ్మా ఇది? నీకు బాధ అనిపించట్లేదా? అనిపిస్తుందిరా. కానీ భరించక తప్పదు కదా. వెళ్ళొస్తాను. రేవతి, ఝాన్సీ, కొద్ది రోజులు మీరు ఎలాంటి మాట పట్టింపులకు పోకుండా, ఒకరితో ఒకరు గొడవలు పడకుండా కలిసి ఇంట్లో పనులు చూడండి. పాపం తులసి. గ్రేట్ సక్సెస్ నందిని. మంటల్లో చిరుగువ జారింది, కాలేనో తేలేనో కడసారికి, వడగళ్ళలో చిగురాకు వణికింది, చితికేనో బ్రతికేనో జడివానకి, చిరుగాలికే సంకెళ్ళిలా ఊపిరినే ఆపేంతలా, చిరునవ్వుకే చితిమంటలా ఈ జ్వాల నా పేదలా. మా అమ్మ మహాలక్ష్మి. నీ వల్లే నాకు ఎక్కువ లక్ కలిసి వచ్చింది కదా. ఎంత మిరాకిలో కదా. నీ వల్లే నాకు జాబ్ వచ్చింది. జాబ్లో జాయిన్ అయిన వెంటనే అప్రిషియేషన్ కూడా వచ్చింది. ఎస్ఐ గారు, మా లక్ష్మి ఒప్పుకుంది. మీరు ఆవేశపడి చంపేయకండి. మళ్ళీ కాల్ చేస్తాను. అలాగే సార్. The subscriber you are calling is switched off. Please try after some time. The subscriber you are calling is switched off. జ్యోతి, మా నాన్న నందిని కలిసి మన ప్రేమని చంపేయడానికి నిన్ను తప్పుడు కేసులో ఇరికించారు. నన్ను క్షమించు. నీ ప్రాణాలు కాపాడుకోవడం కోసమే నా మెళ్ళో ఈ తాళి కట్టించుకున్నాను. ప్రేమని కాపాడుకోవడం కోసం ప్రాణాలకైనా తెగించాలిరా అని నీతో అన్నాను. కానీ మన ప్రేమని నేను నిలుపలేకపోయాను. తెగించాల్సిన ప్రాణాల కోసం మన ప్రేమను త్యాగం చేయాల్సి వచ్చింది. నీతో మాట్లాడాలనిపిస్తుందిరా. కళ్ళారా నిన్ను చూసి నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలనిపిస్తుంది.
లక్ష్మి ఏదో సీరియస్ థింకింగ్లో ఉన్నట్టున్నావు. ఈ క్యాటరింగ్ తులసి ఈ రోజు నుంచి మన ఇంట్లో వంట చేయటానికి పనులు చేయటానికి వచ్చిన హౌస్ మేడ్. పని మనిషి అంత దర్జాగా సోఫాలో కూర్చోవచ్చా?